హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లీలాస్ లిటిల్ వరల్డ్. ఈరోజైతే నేను మీ ముందుకి మరో వీడియోతోని వచ్చాను. ఆడవాళ్ళకు ఎన్ని పనులున్నా గిన్నెలు మాత్రం తప్పదు. అవి ఎన్ని తోమినా కంప్లీట్ అవ్వదు. ఇంకా నేనైతే ఈ గిన్నెలైతే నైటే క్లీన్ చేసి పెట్టుకున్నా. అవన్నీ అయితే పొద్దున సర్దుకుంటున్నా స్టాండ్లో. ఈ విధంగా సర్దుకుంటే ఏంటంటే మనకి ఏదన్నా కావాలి తొందరగా అంటే వెంటనే దొరుకుతుంది. ఇప్పుడు మనకి ఇది ఐటెం కావాలి అంటే దొరుకుతుంది. ఇంకా అలాగే కడిగి స్టాండ్లో పెట్టుకున్నాం అనుకో, అవి ఇంకా ఒక్క గిన్నె కావాలంటే అన్నీ కింది నుండి మీది వరకు తీయాల్సి వస్తుంది. అందుకనే ఇంకా నేను కడుక్కొని అయితే అన్నీ నీట్గా సర్దుకుంటున్నాను. ఇంకా నిన్న సాయంత్రం అయితే మేముండే ఏరియాలో చాలా గాలి వచ్చిందనమాట. ఇంకా ఈవినింగ్ టైం అయితే గాలి వస్తే మొత్తం ఇక్కడ నెట్ విండోలో మాది ఓపెన్ ఉంటుంది. ఫుల్ గాలి వస్తే ఈ నెట్ డోర్కి యువతల నెట్ డోర్ ఉంటుంది. ఇది కిచెన్ డోర్ అనమాట, కిచెన్లో ఉన్న విండో. వెనకాల సైడ్కి ఏమో గ్లాస్ డోర్ ఉంటుంది. అయితే ఈ గ్లాస్ డోర్ మేము ఎప్పుడూ ఓపెన్ చేసే పెడతాం. ఎందుకంటే ఆ గ్లాస్ డోర్ కూడా క్లోజ్ చేసి పెట్టామనుకో మాకు అసలు సన్లైట్ రాదు, కిచెన్ అంతా చీకటిగా ఉంటుందని గ్లాస్ డోర్ అయితే ఎప్పుడూ ఓపెన్ చేసే పెడతాము. ఇంకా నెట్ డోర్ ఏమో క్లోజ్ చేసి పెడతాం. ఇంకా గాలి రావడం వల్ల ఆ నెట్ డోర్లో నుండి మొత్తం అంతా డస్ట్ అయితే అక్కడ ఉన్న ప్లేస్లో అయితే పడింది. సరే దాన్ని కొంచెం క్లీన్ చేసి పెడదామని చెప్పేసి దాన్ని అయితే క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అవన్నీ తీసి పక్కకు పెట్టి ఆ ప్లేస్ అంతా క్లీన్ చేశాను. ఇవేమో రోళ్ళు అనమాట. ఇంకా ఒక దాంట్లోనేమో నేను చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి దంచుకుంటాను. ఇంకో దాంట్లోనేమో టీకి కావాల్సిన ఇలాచి, మళ్ళీ లవంగం అలాంటివి దంచుకుంటాను. అయితే ఈ వైట్ మార్బుల్ది రోల్ ఏమో పైన దంచేదేమో ఇరిగిపోయింది. అయితే నేను చాలా షాప్లో చూసాను దానికోసము, ఓన్లీ నాకు ఆ దంచేది ఇస్తారా అని. అయితే ఎక్కడ కూడా తీసుకుంటే మొత్తం తీసుకోవాలి, లేకపోతే ఆ సింగిల్ పీస్ అయితే ఇవ్వము అన్నారు. అయితే ఆన్లైన్లో ఈ మధ్యనే చూస్తే నాకు దాన్ని ఓన్లీ పైది కూడా దొరుకుతుంది అని తెలిసింది. సరే తీసుకుందాం అనుకున్నాను, కానీ సరేలే ఆల్రెడీ ఇంట్లో 2-3 రోళ్ళు ఉన్నాయి కదా అని కొంచెం దాన్ని నెగ్లెక్ట్ చేశాను. ఇంకా నేనైతే ఇక్కడ ఇటు సైడ్ కిటికీ దగ్గర క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా పక్కన ఉన్న దగ్గర కూడా క్లీన్ చేస్తున్నాను. ఇవైతే కాఫీ కప్స్ అనమాట. అవి ఏంటంటే ఆ పక్కన పెట్టిన కప్ బాగానే ఉంది, వైట్ కలర్ది. ఈ బ్రౌన్ కప్ ఏదైతే ఉందో దానికి ఉన్న హ్యాండిల్ అయితే ఇరిగిపోయిందనమాట. సరే దాన్ని ఎందుకు, చూడటానికి మాత్రం కప్ చాలా బాగుంది. ఇంకా సరే నేను ఇంకా అక్కడే సింక్ ఉంది కదా, నాకు కొంచెం క్లీన్ చేసి పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుందని ఇంకా కప్పులో అయితే అన్ని స్పూన్స్ అయితే వేస్తాను. స్టాండ్లో వేస్తే ఏమవుతుందంటే ఆ స్పూన్స్ అన్నీ కింద పడి అక్కడొకటి ఇక్కడొకటి అవుతున్నాయి. అందుకనే ఆ కప్పులో మొత్తం స్పూన్స్ పెట్టుకుంటాను. నాకు ఈజీగా ఎప్పుడన్నా కావాలి అన్నా కూడా తీసుకోవడానికి నాకు కంఫర్ట్గా ఉంటుందని, దగ్గరలో ఉంటుంది. పిల్లలకు కూడా ఇక్కడైతే స్పూన్స్ ఉంటాయని అయితే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఇంకా ప్రిల్ లిక్విడ్ కానీ హ్యాండ్ వాష్ కానీ, ఇంకా అది సింక్ ఏరియా కాబట్టి అక్కడైతే అవి పెట్టుకుంటాను. ఇంకా హ్యాండ్ వాష్కి పనికొస్తుంది, డిష్ వాష్కి పనికొస్తుంది అని. ఇంకా ఈ కప్స్ అన్నీ కూడా నేను స్టాండ్లో వేయను అనమాట కడిగి, ఎందుకంటే అవి పగిలిపోతాయేమో అనేసి. కొంచెం అంటే అందులో 2-3 సార్లు కప్స్ అన్నీ అందులో పెడితే ఏమైందంటే, మనం గిన్నెలు పెట్టుకున్న స్టాండ్ ఉంటుంది కదా, ఏదైతే కడుక్కొని తోముకొని పెట్టుకుంటాం కదా వాటర్ అన్నీ ఆరిపోవడానికి, అందులో ఉన్న హోల్స్లో నుండి ఆ కప్స్ అందులో పెడితే అందులో నుండి కింద పడి పగిలిపోయాయి అన్నమాట కొన్ని కప్స్. అందుకనే నేను అప్పటి నుండి ఇంకా ఈ గాజు ఐటమ్స్, కప్స్ అన్నీ ఇంకా నేను ఆ స్టాండ్లో అయితే వేయడం లేదు. ఇంకా ఇదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ డస్ట్ అంతా చూడండి ఆ ప్లాట్ఫామ్ మీద కూడా పడితే దాన్ని కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఎంత క్లీన్ చేసినా ఈ ప్లాట్ఫామ్ మాత్రము క్లీన్ చేసినంతసేపే నీట్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏదో ఒకటి పెట్టడము, అది వండుకున్నవి అక్కడిక్కడ జరగడము అట్లా అయితే అవుతుంటాయి. ఇంకా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇంకా నేనైతే ఈ రోళ్ళు అయితే చాలా యూజ్ చేస్తాను. డైలీ నేను మ్యాక్సిమం రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న పౌడర్లకి, మళ్ళీ ఇలాచీ పౌడర్కి, మ్యాక్సిమం చిన్న నువ్వుల పౌడర్ కానీ ధనియాల పౌడర్ కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే దంచుకుంటాను. మిక్సీలో వేస్తే ఏమంటే ఎక్కువ క్వాంటిటీ వేయాల్సి వస్తుంది. అదే నేను అంత క్వాంటిటీ అయితే పెట్టుకుంటే
కాదు అని నేను ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ ఎప్పుడన్నా మ్యాక్సిమం అయితే నేను రోలే యూజ్ చేస్తాను. రోల్ అయితే ఎక్కువగా వాడతానంటే నేను అందుకనే నా దగ్గర అయితే ప్రస్తుతానికి 3 రోళ్ళు అయితే ఉన్నాయి. ఇంకా ఇవైతే నేను కిచెన్ క్లీన్ చేస్తున్నప్పుడైతే నాకు కొంచెం ఇదేమంటారు మగ్గులో అయితే వాటర్ నింపి పెడతాను. ఆ వాటర్ నింపి పక్కకు పెట్టుకున్నాను. వండుకున్న సామానన్నీ నేను అటు సైడ్ అయితే సర్దుకుంటానన్నమాట. ఎందుకంటే ఇంకా స్టవ్ మీద పెడితే మళ్ళీ మనం ఏమన్నా నెక్స్ట్ వంట చేసుకునేటప్పుడు ఇంకా అవి తీసి పెట్టేదానికి ఇబ్బంది అవుతుందని నేను వండుకున్న తర్వాత ఆ గిన్నెలన్నీ అటు సైడ్ సర్దుకుంటాను. ఇంకా మాకున్న ఈ చిన్న క్వార్టర్లో మేమన్నీ ఇంకా చెక్కలతోని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే సెల్ఫ్లు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి. ఇంకా నిన్న నేను 2 మామిడికాయలవి తొక్కు అయితే పెట్టాను, షార్ట్లో పెట్టాను, చూడండి. నేనైతే వాటి తొక్కు ఇంకా అది చట్నీ చేసి అది 2 డేస్ కూడా అవ్వలేదు, సగం చట్నీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందులో మిగిలి ఉన్న చట్నీ అయితే నేను ఆ చిన్న జాడీలోకి తీసుకొని సర్దుకున్నా అనమాట. ఇంకా నాకైతే ఈ జాడీలన్నా మట్టి గిన్నెలన్నా రోళ్ళన్నా చాలా ఇష్టం అనమాట. ఆ కిచెన్లో పెడితే కూడా చూడ్డానికి అవి చాలా బాగా కనిపిస్తాయి. మా కిచెన్లో ఎవరు వచ్చి చూసినా మా జాడీలు చూసి ఎందుకక్క ఇన్ని జాడీలు నింపుకుంటావని అంటూ ఉంటారు అందరూ. కాకపోతే ఇంకా చూడ్డానికి కూడా అందరూ బాగున్నాయని అయితే అంటారు. నాకు కూడా ఆ జాడీలు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది మా కిచెన్లో. ఇంకా ఈ గిన్నెలో ఏదైతే చట్నీ పెట్టుకున్న గిన్నెలో ఇంకా చట్నీ అంతా ఊడ్చుకొని జాడీలో వేసుకున్నాను కదా, అందులో కొంచెం అన్నం కూడా కలిపి పెట్టుకున్నాను. అది మా పిల్లలకు వచ్చిన తర్వాత పెడతామని. ఇంకా నేనైతే పప్పు పెట్టేశాను ఆల్రెడీ కుక్కర్లో. ఇంకా నేను ఇవన్నీ సర్దుకునేసరికి ఆ పప్పు కూడా విజిల్ పోయింది. ఇంకా దాన్ని కూడా అయితే తాలింపు వేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ తాలింపు వేసుకున్న దాన్ని ఇంకా ఒక మట్టి గిన్నెలో అయితే నేనైతే షిఫ్ట్ చేసుకొని ఆ పప్పునైతే తాలింపు వేస్తాను అనమాట. నేనైతే మా ఇంట్లో రోజు పప్పు అయితే చేస్తాను. ఎందుకంటే రోజు ఒకే పప్పు అయితే చెయ్యను. కాకపోతే ఒకరోజు టమాటో పప్పు, ఒకరోజు మామిడికాయ పప్పు, ఒకరోజు కారం పప్పు, ఒకరోజు పాలకూర పప్పు, ఆ విధంగా అయితే నేనైతే రోజు మా లంచ్లో అయితే పప్పు అయితే కంపల్సరీ చేస్తాను. ఇంకా ఇవాళ అయితే పాలకూర పప్పు చేశాను. ఈ పాలకూర పప్పు అయితే అన్నీ కుక్కర్లోనే ఉప్పు, కారం, పసుపు, పాలకూర అన్నీ వేసి మిక్స్ చేసే ప్రెషర్ పెట్టి అయితే పెట్టాను. దాంట్లోకి ఇంకా తాలింపు వేసుకుంటున్నాను. ఇంకా నేనైతే చెప్పాను కదా రోల్ ఎక్కువ యూస్ చేస్తానని చెప్పి, ఇంకా దానికోసం అయితే ఇంకా చిన్న రోల్ అయితే తీసుకున్నాను. అందులోకి పప్పుకి కావాల్సిన వెల్లుల్లి అయితే దంచుకుంటాను. ఇంకా పప్పు తాలింపుకైతే ఒక చిన్న తాలింపు గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, మెంతులు, మళ్ళీ ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు ఇవైతే వేసి తాలింపు వేస్తాను. మీరు అబ్జర్వ్ చేయండి, వెల్లుల్లి కనుక వేయకుండా తాలింపు వేస్తే ఆ పప్పు అంత ఫ్లేవర్ టేస్ట్ అంత బాగుండదు. మీరు వెల్లుల్లి ఈసారి ఎవరైనా వెల్లుల్లి అంటే వేయకుండా తాలింపు వేసే వాళ్ళు ఈసారి ఒకసారి ట్రై చేయండి. వెల్లుల్లి వేసి పప్పు తాలింపు వేస్తే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ రోజుతో అయితే నా పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అన్నీ సర్దుకున్నాను, నీట్గా ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఒక్కసారి కిచెన్ అలా చూసుకున్నామనుకో, చూడండి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ మెయిన్ కిచెన్లో పని ఎంత కంప్లీట్ అయ్యిందంటే మనకి ఏమీ పని లేనట్టే. ఇంకా ఇక్కడితో అయితే నా వీడియో ఎండ్ చేస్తున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.